రామ రామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం నాకు వేదములు తన్మయత్వమున జలది మారులోకే న్యాయ దేవతే శంఖమూదగా పూర్ణవాణునికే. Thank you so much. ఇక్కడ 'మినిస్టర్' గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఆయన టైట్ షెడ్యూల్లో వచ్చి ఇక్కడ మా టాటా ఫ్యామిలీస్తో ఇంటరాక్ట్ అవ్వడము ఇట్స్ వెరీ హానర్ ఫర్ అస్. థ్యాంక్స్. అండ్ Mini Shirdi, now people call it the Telangana Shirdi also. అంత డెవలప్ చేసామంటే మన మినిస్టర్ in 1977లో రాజకీయాల్లో వచ్చినప్పుడు వారి ఫాదరు బాలరెడ్డి గారు ఊరికి పెద్ద. ఆ గ్రామంలో ఇప్పటికి కూడా వారు చెప్పిన ఈసారి ఫస్ట్ టైం కృష్ణా పుష్కరాలు తెలంగాణ వచ్చాక మన దగ్గర జరిగినందుకు ఒక దేవరకొండ నియోజకవర్గంలో 300 కోట్లు ఓన్లీ ఫర్ రోడ్స్కి వచ్చాయి. ఓన్లీ ఫర్ రోడ్స్. ఈ 40 ఇయర్స్లో నేను దేవరకొండలో పుట్టి పెరిగాను. ప్రతిసారి పేపర్లో చదువుకుంటే చాలా బాధపడాను. మహేంద్రన్ కూడా తెలుసు, మహేంద్రన్ కూడా దేవరకొండలో చాలా వరకు పెరిగాడు. తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు అమెరికా పర్యటనలో భాగంగా న్యూ జెర్సీకి వచ్చారు. న్యూ జెర్సీలో తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఇప్పుడున్నారు. ఆయనతో మనం కాసేపు మాట్లాడదాం. మంత్రి గారు చెప్పండి, మీ అమెరికా పర్యటన స్పెషాలిటీ ఏంటి ఈసారి? ఈ పర్యటన చాలా విజయవంతం జరిగింది, అవుతా ఉంది. అధికారికంగా వచ్చినటువంటి పర్యటనలో అమెరికాలో నివసిస్తున్నటువంటి తెలంగాణ బిడ్డలు, తెలుగు బిడ్డలు వారి అభిప్రాయాలను తెలుసుకోవడం, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను వారి వివరించి చెప్పడం, ఒక పారదర్శక ప్రభుత్వంగా, బాధ్యత గల ప్రభుత్వంగా మా బాధ్యత. ఇక్కడ అమెరికాలో నివసిస్తున్నటువంటి వారందరూ కూడా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతు పలికినటువంటి వ్యక్తులే. వారు కొంతమంది ప్రత్యక్షంగా పాల్గొన్నారు, కొంతమంది పరోక్షంగా పాల్గొన్నారు. మీడియాల ద్వారా, ప్రెస్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళని కూడా తెలంగాణ మద్దతు తెలుపుతున్నామన్నటువంటి యొక్క సంకేతాన్ని పంపించారు.
సో తెలంగాణ సాధించడంలో మేమెంత పనిచేశామో మాతో పాటు ఇక్కడ అమెరికాలో ఉన్నవారు కూడా అంతే పనిచేశారు. కాబట్టి వారు పిలిచినప్పుడు చాలా హ్యాపీగా ఆత్మీయతగా వాళ్ళు ఆహ్వానిస్తున్నప్పుడు మేము కూడా వచ్చి పాల్గొంటూ ఉన్నాం. ప్రభుత్వం చేపడుతున్నటువంటి అంశాలన్నీ కూడా వారికి వివరిస్తూ ఉన్నాం. ఎందుకంటే వారికి చాలా తెలియదు. ఈ 26 మాసాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ కార్యక్రమాలు చేపడుతున్నామో కొన్ని తెలుసు, వారికి మొత్తం తెలివై. కాబట్టి ఒక మంత్రి గారికి వచ్చినప్పుడు పారదర్శక ప్రభుత్వము, ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్లో పనిచేస్తున్నట్టుగా పరిస్థితిలో వారికి అందరూ కూడా ఈ విషయాలని అవగాహన కలిగిస్తున్నాం. వారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కొంతమంది అయితే చాలా సంతోషం సార్, భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి పని కేసీఆర్ గారు ప్రభుత్వం చేస్తుందని కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. తప్పనిసరిగా వచ్చే 2-3 సంవత్సరాలు ఫలితాలు వారు కూడా కళ్ళారా చూస్తారు. ఈ పర్యటన నాకు చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇక్కడ తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ తరఫున మీట్ అండ్ గ్రీట్ సమస్య దానికోసం పిలిచారు. ఇక్కడ కూడా 100-200 మంది సోదరులు హాజరయ్యారు. చాలా సక్సెస్ఫుల్గా మీటింగ్ జరిగింది. వాళ్ళ అభిప్రాయాన్ని ఒకరికొకరు షేర్ చేసుకున్నాం. వారు కొన్ని ప్రశ్నలు వేశారు, దానికి సమాధానం కూడా చెప్పాం. చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాను. అమెరికా వచ్చిన తర్వాత ఆత్మీయతతో కూడుకున్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు, తెలుగు బిడ్డల యొక్క ఆత్మీయతను పంచుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా చాలామంది చాలా ఇంట్రెస్టింగ్గా విన్నారు. అంటే మన తెలంగాణ డెవలప్మెంట్ గురించి చాలా అన్ని తెలుసుకున్నారు వీళ్ళు కూడా. అఫీషియల్ ట్రిప్లో మీరు ఎలాంటి మీటింగ్లు అటెండ్ చేశారు అమెరికాలో? ఇక్కడ మొదటి రోజు ఐయోవా స్టేట్లో బూన్లో ఫార్మర్స్ ప్రోగ్రెస్ షో అనేటువంటి ఒక ఎగ్జిబిషన్ హాజరయ్యాం. నేను, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా సీడ్ కార్పొరేషన్ ఎండి గారితో పాటు కలిసి తిరిగాం డే అంతా. అది అయిన తర్వాత తెల్లవారు వాషింగ్టన్కి వచ్చి వాషింగ్టన్లో కూడా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కూడా అధికారికంగా మేము డిస్కస్ చేశాం. ఇటు సీడ్ డెవలప్మెంట్ కానీ, మార్కెటింగ్ కానీ, మిగతా అన్ని అంశాలపైన కూడా ఇక్కడ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు కానీ, మిషనరీ పైన ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీలు కానీ అవన్నీ కూడా తెలుసుకున్నాం. దాని తర్వాత ఇక్కడ బఫేలో దగ్గర ఊరు ఉంది, అక్కడ 2 రోజులు ఉన్నాం. అక్కడ కూడా అధికారులను పిలిపించి మాట్లాడాం, అపాయింట్మెంట్ తీసుకున్నాం. చాలా విషయాలు వారితో షేర్ చేసుకున్నాం. అంటే మేము తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంకా అమెరికాలో ఇంకేదైనా కొత్త కార్యక్రమాలు సాంకేతిక పరంగా, శాస్త్రీయ పరంగా రైతులకు మేలు జరగడానికి ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారేమని కూడా తెలుసుకున్నాం. కొన్ని నిర్ణయాలు వారు ఇచ్చారు. అది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నివేదించి వాటిని కూడా అక్కడ తెలంగాణలో అమలు చేసే ప్రయత్నం చేస్తాం. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, మీ ఆధ్వర్యంలో తెలంగాణ డెవలప్మెంట్కి అసలు ఎవరు కూడా ఆలోచించట్లేదు, చాలా ముందుకు తీసుకెళ్తున్నారని. వ్యవసాయ రంగంలో కూడా మన రాష్ట్రానికి పట్టుకొమ్మైనటువంటి శాఖ మీ చేతుల్లో ఉంది. సో మీరు ఆ పర్యటనకే వచ్చారు కూడా. అక్కడికి వ్యవసాయ రంగంలో ఎలాంటి మార్పులు తీసుకోవచ్చని మీకు అనిపించింది? అంటే వ్యవసాయ రంగానికి మన దగ్గర కొంచెం ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ స్టార్ట్ అయింది, ఎలాంటి మార్పులు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి? అమెరికాలో ఉన్నటువంటి 36 కోట్ల జనాభాలో వ్యవసాయదారుల సంఖ్య 30 లక్షలు, అంటే 1%. ఇక్కడ ఒక్కొక్కరికి భూ కమతాలు 1000 ఎకరాలు, 2000 ఎకరాలు, 3000 ఎకరాలు. యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ ఇన్ అమెరికా 400 acres పర్ యావరేజ్. అదే తెలంగాణకు వస్తే యావరేజ్ హోల్డింగ్ 1.12 hectares. ఇక్కడ 1% రైతులుంటే అక్కడ 70% రైతులు ఉన్నారు. జనాభాలో 70% అక్కడ ఉన్నారు, 1% ఇక్కడ ఉన్నారు. వ్యవసాయ విధానంలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయం పంట ఒకటైనా, మొక్కజొన్న పండించినా, సోయాబీన్ పండించినా, గోధుమలు పండించినా, వరి పంట పండించినా, ఇక్కడ శాస్త్రీయంగా యాంత్రీకరంగా పంట పండిస్తున్నారు. అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సమకూర్చుకుంటున్నారు. అంటే పెద్ద మిషనరీ ఉంటుంది, భూ కమతాలు పెద్ద 1000-2000 ఎకరాలు ఒకే దగ్గర ఉంటాయి. పెద్ద మిషనరీతోనే విత్తనాడతారు, పెద్ద మిషనరీతోనే ఫెర్టిలైజర్ వేస్తారు, పెద్ద మిషనరీతోనే హార్వెస్టింగ్ చేస్తారు. అలాంటి అవకాశం తెలంగాణలో లేదు. చిన్న కమతాలు, చిన్న మడికట్లు ఉంటాయి. కాబట్టి అక్కడ వ్యవసాయం చేయడానికి ఇక్కడ వాడుతున్నటువంటి యంత్రాలు అక్కడ వాడటానికి వీల్లేదు. కానీ ఇదే యంత్రాలను తక్కువ సైజులో, చిన్న సైజులో యంత్రాలు తయారు చేసుకొని
అక్కడ కూడా మేము సబ్సిడీ మీద ఇస్తున్నాం. హార్వెస్టర్లకు, ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి, తర్వాత ట్రాక్టర్స్కి, రోటవేటర్స్కి, రకరకాల యంత్రాలకు సబ్సిడీ ఇస్తున్నాం. అమెరికా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తలేదు, మేము సబ్సిడీ ఇస్తున్నాం. అడిగా నేను, మీరు వ్యవసాయ యాంత్రీకరణ పైన ఏమైనా సబ్సిడీ ఇస్తున్నారంటే వాళ్ళు సబ్సిడీ ఇస్తామని చెప్పలేదు. మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారంగా భారీ రాయితీలు ఇస్తున్నాం, సబ్సిడీలు ఇస్తున్నాం. తెలంగాణలో వ్యవసాయాన్ని, ఇప్పుడు మా వ్యవసాయ శాఖ చాలా బాధ్యత గల శాఖ. మాకు కొంత ప్రకృతి సహకరించకపోవడం కొంత బాధాకరమైనప్పటికీ కూడా వచ్చే రోజుల్లో వ్యవసాయాన్ని లాభసాటి పంటగా, లాభసాటి ప్రక్రియగా తీసుకురావడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని తప్పనిసరిగా సాధిస్తూ తీరుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఇంత టైం స్పెండ్ చేసి మాతో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా క్లియర్గా, వివరంగా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా వారి ఆధ్వర్యంలో నడుస్తున్న అగ్రికల్చర్, అలాగే వారి డిపెండెన్సీలో ఉన్న ఇరిగేషన్ గురించి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. రాబోతున్న 2-3 సంవత్సరాల్లో తెలంగాణలో 1 కోటి ఎకరాలకి మన సాగునీరు అందిస్తామని, అలాగే వ్యవసాయోత్పత్తులు కూడా శాస్త్రీయ పద్ధతిలో చేయడానికి కూడా అన్ని కృషి చేస్తున్నామని, స్టోరేజ్ ఫెసిలిటీస్, అలాగే ఎన్ఆర్ఐలకు కూడా ముఖ్యంగా వారికి ఉన్న ల్యాండ్స్లో కూడా ఏమన్నా కానీ వచ్చి అగ్రికల్చర్ చేసి దాన్ని చేయమని చెప్పి ఎంకరేజ్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. వారితో కలిసి మాట్లాడిన తర్వాత ప్రభుత్వం మీద, ముఖ్యంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం మీద బాగా నమ్మకం కుదిరింది. బంగారు తెలంగాణ ఎంతో దూరంలో లేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐలు అందరం కూడా అనుకుంటున్నాము. అలాగే ఎన్ఆర్ఐల తరఫున ప్రభుత్వానికి కూడా మేము ఒక సలహాదారుగా, ఒక బ్రిడ్జిగా ఉండి కూడా కావలసిన రకంగా సహాయ సహకారాలు ప్రభుత్వానికి అందిస్తామని, అలాగే ప్రభుత్వం నుంచి కూడా కావాల్సిన హెల్ప్ కూడా మంత్రి గారి ద్వారా, వారి మాధ్యమం ద్వారా మేము తీసుకుంటామని చెప్పేసి ఈరోజు మీడియా ముఖంగా కూడా మేము ప్రకటిస్తున్నాము. తెలుగు వాళ్ళు ముఖ్యంగా తెలంగాణ వాళ్ళందరితో మాట్లాడి తన అభిప్రాయాలు తెలంగాణ గురించి అన్ని విషయాలు మాతో షేర్ చేసుకోవడం జరిగింది. సార్, మీరు ఇక్కడికి రావడము, మాతో పాటు టైం స్పెండ్ చేయడము వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ.